ఫోటోలు చూసుకొని ఎట్లా బాధపడుతుందో చూసినావా? ఏమ్మా, నిన్ను వద్దనుకుని వదిలేసిన వాడిని నువ్వు ఇలా రోజు చూసుకుని బాధపడుతూ కూర్చుంటావా? అయినా పిల్లలు పుట్టలేదని వదిలేసిన వాడు వాడే మనిషమ్మా. ఏది నాకొకసారి చూపించు. చూపించమ్మా. ఆయన్నేవి అనకండమ్మా. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. నన్ను ప్రాణం లెక్క ప్రేమిస్తాడు. అంత ప్రాణలాగా ప్రేమించేవాడైతే రెండో పెళ్ళెందుకు చేసుకుంటున్నట్టు? నువ్వే గనక నా కూతురు అయ్యుంటే నీ మొగుడిని జుట్టు పట్టుకుని వీధిలోకి లాగి నీ అత్తమామల్ని నలుగురిలో నిలబెట్టి ఈ వరంగల్లోనే అందరి చేత తూ అని ఊహించేదాన్ని. రెండో పెళ్లి చేసుకుంటాడట, రెండో పెళ్లి. ఇదిగో నా మొగుడు కూడా నన్ను రెండో పెళ్లే చేసుకున్నాడు. కానీ ఎందుకో? ఒక అమ్మాయికి అమ్మ కావాలి కాబట్టి, అంతేకాని బిడ్డల్లేరని కాదు. మన ఆడాళ్ళిట్లా 4 గోడల మధ్య కూర్చొని ఏడుస్తున్నంతసేపు ఆ మగాళ్ళకి బుద్ధి రా తల్లి. అరే, నోర్లేని పిల్లిని కూడా 4 గోడల మధ్య పడేసి 4 తంతే పులే ఎదురు తిరిగి గాండ్రిస్తుందంట. కాని మనం ఏమి చేతగానోళ్లాగా ఇలా ఏడుస్తూ కూర్చుంటాం అంతే. ఇదంతా కాదు గాని ముందు నీ మొగుని నాకొకసారి చూపించు. అప్పడాలు అమ్మడం కోసం 4 అంగళ్ళు తిరుగుతుంటాను నేను. దారిలో ఎక్కడైనా కనిపిస్తే నలుగురిలో పట్టుకుని ఉతికి పారేస్తాను నేను. చూపించు. అమ్మమ్మ, చూపించు. గా ఫోటోలున్న ఆయనే చూడు.